పెళ్లి చేసుకుంటే కష్టాలు వస్తాయని ప్రస్తుత జనరేషన్ యువత భావిస్తుంది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం పెళ్లి చేసుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. అవును, నేను చెప్తుంది మీరు చూస్తున్నది నిజమే. ప్రపంచవ్యాప్తంగా యువ జనాభా తగ్గుతుండటంతో పెళ్లిని వివిధ ఆఫర్లతో ముడిపెట్టాయి ప్రభుత్వాలు. పెళ్లికి పిల్లలకు దూరమవుతున్న యువతను దారికి తెచ్చుకోవడానికే ప్రభుత్వాలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకప్పుడు అధిక జనాభాతో సతమతమైన చైనా ఇప్పుడు జననాల రేటు పడిపోవడంతో ఇబ్బంది పడుతోంది. పైగా అక్కడ లింగ అసమానత ఎక్కువ. మహిళల సంఖ్య కంటే పురుషుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీంతో చాలా మంది బ్రహ్మచారులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. దీన్ని నివారించేందుకు అక్కడ వివాహ ప్రోత్సాహకాలు ప్రకటించింది ప్రభుత్వం. ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు పన్నుల్లో రాయితీ, ఇంటి నిర్మాణం కోసం సబ్సిడీ రుణాలు అందిస్తోంది. హంగేరీలో యువత పెళ్లిని వాయిదా వేయడంతో అక్కడ జనాభా భారీగా తగ్గిపోయింది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకోవడానికి అక్కడ పిల్లలే కనబడటం లేదు. అందుకే హంగేరీ ప్రభుత్వం పెళ్లిని వాయిదా వేస్తున్న బ్రహ్మచారులను ఆకర్షించేందుకు వినూత్న పథకాలు ప్రకటించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు ప్రభుత్వం $30,000 లోన్ ఇస్తామని ప్రకటించింది. ఈ లోన్కి వడ్డీ రాయితీ ఇస్తారు. పెళ్లి కూతురు వయసు 40 ఏళ్ల కంటే తక్కువగా ఉండి కొత్త జంటకి అది తొలి వివాహమైతే లోన్ వెంటనే మంజూరు చేస్తారు. ఇక సదరు జంట 3 పిల్లల్ని కంటే వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తారు. సింగపూర్ ప్రభుత్వం పెళ్లి ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చింది. పిల్లలు పుడితే బేబీ బోనస్ ని కూడా ఇస్తోంది. ఇంత చేస్తున్నా కూడా సింగపూర్లో ఎవరూ త్వరగా పెళ్లి చేసుకోవడానికి ఉత్సాహం చూపించట్లేదు. జపాన్లో కూడా సేమ్ ప్రాబ్లం. జనాభా సంఖ్య తగ్గిపోతోంది. ముఖ్యంగా యువత సంఖ్య పడిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీన్ని నివారించడానికి చైనా ప్రభుత్వం పెళ్లి చేసుకోవాలంటూ యువతను పోరు పెడుతోంది. పెళ్లి చేసుకున్న వారికి వివాహ సబ్సిడీలు ఇవ్వడంతో పాటు వారికి పుట్టిన పిల్లల భారాన్ని ప్రభుత్వమే తీసుకుంటానంటోంది. కెనడాలో వివాహం చేసుకునే జంటలకు హౌస్ ఎలవెన్స్, గ్రాంట్లు, పన్ను ప్రయోజనాలు అందిస్తామని చెబుతోంది ప్రభుత్వం. అక్కడికి వలస వెళ్లిన వారు కూడా ఈ అన్ని ప్రయోజనాలు పొందుతారు. స్థానిక జనాభాను పెంచడానికి, కొత్త కుటుంబాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. ఇలా చాలా దేశాలు ఆఫర్లు ప్రకటించినా పెళ్లి చేసుకునేందుకు యువత ముందుకు రావటం లేదు.